అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ పేరే ట్విట్టర్‌లో ధ్వనిస్తుంది, వినిపిస్తుంది. హ్మ్. మీరొక తథాస్తు అన్నందుకు ఆహాహా! ఓకే. 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 ట్విట్టర్ అంతా యాహ్! కొంచెం హాట్‌గా తయారు చేశారు ఈరోజు ట్విట్టర్‌ని. అదేం లేదండి. నిన్న ఏమైందంటే సెన్సార్ అవును. నైట్ అంతా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, ట్రైలర్ వర్క్ జరుగుతోంది. అవును. ఇమ్మీడియేట్‌గా మార్నింగ్ సెన్సార్ ఆఫీసర్‌లు చూసిన తర్వాత మీటింగ్ ఉంటది కదా! హ్మ్. ఆ మీటింగ్ అండ్ సినిమా అయిపోయిన సందర్భంగా పెద్దమ్మగుడిలో పూజలును, భోజనాలు ఇండస్ట్రీలో అలవాటు కదా! అదొకటి అవును. పెట్టారు. సో, నైట్ అంతా ఒక రకమైన స్లీప్ డిప్రైవ్డ్. అక్కడి నుంచి సెన్సార్ వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ మీటింగ్ చూసుకొని, ఆ కట్స్ వాళ్ళకు మనం ఇవ్వాల్సిన ఎక్స్‌ప్లనేషన్ అది తీసుకొని, కట్స్ పెద్ద మేజర్ లేవు దేవుడి దయ వల్ల. అక్కడి నుంచి పెద్దమ్మగుడికెళ్ళి మళ్ళీ 4:30కి సాంగ్ ప్రోమో లాంచ్ ఉంది. దాని ఫైనల్ చెక్, సౌండ్ చెక్, పిక్చర్ చెకింగ్ అంతా చేసుకుంటూ తమన్ ఫోన్ చేసి, "బావ ఒకసారి సెకండ్ హాఫ్ రీల్ చెక్ చేసుకున్నారా?" అనేసరికి మనకు ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! అవును. ఆ కంగారులో నేను డ్రైవర్‌ని పోనీ అని మాదాపురం నుంచి ఈవినింగ్ వస్తున్నా భయంకర ట్రాఫిక్ ఉంది. పోనీ అని కంగారు పెడుతున్నాను. నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. "బావ త్వరగా రా" నేను మళ్ళీ వేరే వర్క్‌కెళ్ళాలి. నెక్స్ట్ రీల్‌కెళ్ళాలి అది చెప్తుంటే ఆ కంగారులో తమన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ లోపల ప్రోమో లాంచ్ అయిపోయింది. నేను చెక్ చేసి పంపించేసాను. ఈ లోపల ఇంటర్వ్యూ ఇచ్చాను. ప్రోమో లాంచ్ అయ్యే విషయం సో, ఎప్పుడంటే మామూలుగా ఎలా ఉంటదంటే పోస్ట్ ప్రొడక్షన్ టైంలో నేనే కాదు, నేనేదో సెల్ఫ్ పెట్టి నేను ఒక్కనే కష్టపడుతుంది. ఏ డైరెక్టర్‌కైనా నిద్ర ఉండదు. కామన్. అది 26 ఉన్నా మేము అలాగే కష్టపడతాం. ఎందుకంటే ఇంకా లాస్ట్ మినిట్ ఏం చేయొచ్చు, ఏ బెటర్ చేయొచ్చు అని ఎవ్రీ డైరెక్టర్ పడే తపనే. సో, ఏంటంటే మాదాపూర్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి కొంచెం టైం ఉంది కదా అని చెప్పి మధ్యలో అలా పడుకుంటూ లేస్తా వస్తున్నాను. కరెక్ట్‌గా తమన్ దగ్గరికి వచ్చేసరికి గుర్తొచ్చింది. ఏంటి సాంగ్ రెస్పాన్స్ ఏంటి అని మళ్ళీ చూస్తున్నాను. అందరికీ ఫీడ్‌బ్యాక్ థ్యాంక్ యూ. మీకు తెలుసు అందరికి యాక్టివ్‌గా ఉంటుంది. అవును. అలా కొడుతున్న టైంలో ఇది మనది ఎత్తరా కాలర్ కదా! ఇతను లేపరా రికార్డ్స్ అనేసరికి ఎక్కడున్నావు అంటే నేను సెల్లర్‌లో ఉన్నాను వచ్చేస్తున్నా అని చెప్పి ఆ లిఫ్ట్‌కి వెళ్ళే మూమెంట్‌లో ఆ ట్వీట్ ఫుల్‌గా చదవకుండా నేను కోట్ చేశా. తథాస్తు. మీరు నమ్మరు, లిఫ్ట్‌లోంచి పైకి వెళ్ళే లోపే 4th ఫ్లోర్‌లో ఉంటాడు తమను. 4th ఫ్లోర్‌కి వెళ్ళే లోపే వితిన్ 30 సెకండ్స్ గోడ కొట్టిన బంతిలాగా ఇమ్మీడియేట్‌గా మా పీఆర్ టీమ్, "సార్ ఈ ట్వీట్ మీరు పూర్తిగా చదవలేదా? హ్మ్. ఇది ఇంకో రకంగా వెళ్తుంది చూడండి" అనగానే అప్పుడు వెళ్ళి నేను ట్వీట్ మొత్తం చదివేసి అసలు ఏంటి ఇలా పెట్టిన ట్వీట్ ఏంటి చూసుకోలేదా? ఇమ్మీడియేట్‌గా 30 సెకండ్స్‌లో 1 మినిట్ లోపే డిలీట్ చేశానండి. అవును. సో, నైట్ మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఉన్నప్పుడు వరుసగా వస్తున్నారు. నేను కంటిన్యూగా నోటిఫికేషన్ టింగ్ అని ఫ్రెండ్స్ వాళ్ళందరూ పంపిస్తున్నారు. పీఆర్ టీమ్ పంపిస్తున్నారు. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హెవీగా ఉంటుంది. ఆ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడే టైం లేదు. అక్కడికి నేను 2-3 ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ టచ్‌లోకి వెళ్ళాను. వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు నాది డిలే అయింది. నా రిప్లైకి వాళ్ళు డిలే చూసుకున్నారు. ఇలా జరిగింది. మార్నింగ్ నాకు ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది వర్క్. సో, ఇమ్మీడియేట్‌గా మీరన్నట్టు పొద్దునప్పటి నుంచి ఆ ఉధృతం ఉందని చెప్పి అందరికీ నీట్‌గా అర్థం అవ్వాలని చెప్పి ఐ సెంట్ మై సిన్సియర్ అపాలజీస్. అంటే ఏం లేదండి, ఒక చిన్న ఇది చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. 'గద్దలకొండ గణేష్' రిలీజ్ అయిపోయిన తర్వాత సక్సెస్ అవ్వగానే మహేష్ బాబు గారు నన్ను, వరుణ్‌ని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు. సూపర్. అవును, గుర్తుంది. ట్వీట్ వేయగానే నాకు మన రామాచంట గారు ఆ ట్వీట్ నాకు పంపించి, "సార్ చూసారా మహేష్ బాబు గారు ట్వీట్ చేశారు. మీరు ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇవ్వండి" అంటే, "ఊరుకోండి సార్, రిప్లై ఇవ్వడం ఏంటి? వెళ్ళి కలుస్తాను. వెళ్ళి కలవాలి పర్సనల్‌గా" అని చెప్పి నేను కనుక్కొని మహేష్ బాబు గారు అన్నపూర్ణ స్టూడియోలో ఒక యాడ్ ఫిల్మ్ చేస్తున్నారు. యాడ్ ఫిల్మ్ చేసినప్పుడు దగ్గరికి వెళ్ళి, "సార్ చాలా థ్యాంక్స్ అండి. మీరు అసలు సినిమా చూడండి, ఆయన సినిమాలో నచ్చిన విషయాలు అది చెప్పి కాఫీ ఇచ్చి 15-20 మినిట్స్ చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా గడిపారు. నేను చాలా ఓవర్‌వెల్మ్డ్‌గా ఫీల్ అయ్యాను. సార్ సో మచ్ అండ్ థ్యాంక్స్ అండి. ప్రమోషన్స్‌కి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఆయనకి అవసరం లేదు. ఏంటి అసలు ఆయన స్టార్డమ్ ఏంటి? ఆయన అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటాం కదా మనం ఎప్పుడు మాట్లాడినా. అదొకటి. ఇంకొక ఫేమస్ జోక్ ఉంటది. ఒకసారి నా ప్రీవియస్ సినిమా నేను వెయిట్ లాస్ అయ్యాను, మీకు చూస్తున్నారు కదా. అవును. ఆయన కలిసినప్పుడు ఒకసారి ఆయన ఫంక్షన్‌లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో ఎక్కడో కలిసినప్పుడు, "ఏంటమ్మా హరీష్ బాగా తగ్గిపోయావేంటి" అన్నారు. అంటే నేను అన్ని రకాలుగా సార్ అన్నాను. ఆయన ఇలాగే పగలబడి 2 నిమిషాలు నవ్వేశారు. నవ్వేసి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌కి, మన మిగతా ప్రొడ్యూసర్లు చూసారు, హరీష్ తన మీద తను కూడా భలే జోకేసుకుంటాడండి. అంత పెద్ద సూపర్ స్టార్, అంత పెద్ద ఫ్యాండమ్ ఉన్న హీరో గారు మనతో అంత సరదాగా ఉండడము, నేను ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆయన సినిమాలకి ఎప్పుడు పనిచేయలేదు. ఆయనకి ఏం అవసరం? అలాంటి వ్యక్తి మీద ఇంటెన్షనల్‌గా కామెంట్ చేస్తే కళ్ళు పోవండి. అది ధర్మమా చెప్పండి? ఎవరైనా చేస్తారా అలాగా? దట్టు ఒక 10 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఎవరన్నా కొంచెం అన్నా బుర్రా బుద్ధి ఉన్నవాళ్ళు అలా చేస్తారా? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక మిస్కమ్యూనికేషన్. ఒక స్లీప్ డిప్రైవ్డ్ సిచ్యువేషన్‌లో ఒక గబగబా పైకెళ్ళాలి లిఫ్ట్‌లో అన్న ఆతృతలో అది చూడకుండా కొట్టినది. అందుకు నేను మనస్ఫూర్తిగా మహేష్ బాబు గారికి, ఫ్యాన్స్‌కి అందరికీ మనస్ఫూర్తిగా నేను అపాలజీస్ చెప్పాను. హోప్ దే యాక్సెప్ట్ మై అపాలజీస్. ఎందుకంటే
ఆ కామెంట్స్ కూడా నేను రెస్ట్రిక్ట్ చేయకుండా వదిలేసాను. డెఫినెట్గా మెన్షన్లోకి వచ్చి తిడతారు, ట్రోల్ చేస్తారు అని తెలుసు, అయినా సరే కామెంట్స్ హోల్డ్ చేయాలి. ఎందుకంటే కనీసం వాళ్ళ అవుట్లెట్ అలా తిట్టినా సరే, అని తిడితేనన్నా వాళ్ళకి కొంచెం కోపం తగ్గుద్దేమో అన్న దాంతో, అంతకుమించి వేరేది ఏమీ లేదండి. మీతో చాలాసార్లు మాట్లాడినప్పుడు మహేష్ గారి మీద ఉన్న ప్రేమ మీ మాటల్లో కనిపించేది నాకు. మహేష్ గారితో సినిమా తీస్తే ఎలాంటి సినిమా తీస్తారో అయినా అని కూడా అనిపించేది నాకు ఇన్బిల్ట్. నేను అంటే ఇప్పుడు ఏదైనా చెబితే ఇది ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇతను ఏదైనా ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతారేమో అనుకోవచ్చు. ప్లీజ్ నేను అందరికి చెప్పానంటే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎవ్రీ బర్త్డేకి నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాలుగా నేను ఓన్లీ పోకిరి ఇదే పెడతాను. సాంగ్ అయిపోయిన తర్వాత ఆయన ఒక రుమాలు తీసి ఒక చిన్న ఇలా హ్యాండ్స్ ఇలా తీసి ఒక షాట్ ఉంటుందండి, మొత్తం ఫేవరెట్ షాట్. ఎప్పుడు నేను అదే పెట్టి హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ అని పెడుతుంటాను. అది కాకుండా యాజ్ అ డైరెక్టర్గా నేను అబ్జర్వ్ చేసినప్పుడు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండి. ఆయనకు ఉన్న కామిక్ టైమింగ్ ఐ థింక్ నో బడీ కెన్ మ్యాచ్. నేను చాలాసార్లు చెప్పాను, నేను కొన్ని ఏళ్ల క్రితం చెప్పాను. నేను ఇప్పుడు ఏదో సర్దుకోవడానికి చెప్పట్లేదు, సర్దుకోవాల్సిన అది కాదు. శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాలో ఒకలాగా మాడతారు, సీను వైట్ల గారి సినిమాలో ఒక మాడతారు, పూరి జగన్నాథ్ సినిమాలో ఒక మాడతారు, కోటాల శివ గారి సినిమాలో ఒకలా మాడతారు. సో అందుకే దూకుల్లో విశ్వరాసుడు ఒక లైన్, పాదరస ఒరబడి నరనరమే అని. నాకు మహేష్ బాబు రంగం పాదరసం గుర్తొస్తుంది, మెర్క్యూర్ వస్తుంది. సో ఇంతమంది డైరెక్టర్ల బాడీ లాంగ్వేజ్లో కలిసారు కాబట్టి సార్ మిమ్మల్ని ఎప్పుడైనా సరే హరిశంకర్ బాడీ లాంగ్వేజ్ కూడా చూసుకోవాలి ఉంది అని చెప్పి సార్ స్టేజ్ మీద జోగేస్తే నవ్వేసుకున్నారు. ఆయన వీడియో కూడా ఉంది యూట్యూబ్లో చూడండి. మహేష్ గారి ముందు చెప్పిన మహేష్ గారు అక్కడ ఆ ఫంక్షన్లో కూర్చున్నప్పుడు చెప్పిన డైలాగ్ ఆయన కూడా నవ్వేసుకున్నారు. దాని వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో. నాకు అంత ఇష్టం ఆయన. అయితే ఇవన్నీ సినిమాలు ఈ బాడీ లాంగ్వేజ్ అన్ని పెడితే నాకు మటుకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నాకు ఎప్పటికైనా సరే ఒక పోకిరి లాంటి యాటిట్యూడ్తో, అలాంటి ఒక హీరోయిజంతో, అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్తో, అలాంటి సాంగ్స్తో నాకు ఎప్పుడన్నా అలాంటి సినిమా అని. బట్ మీరు అడిగారు కానీ ఇప్పుడు ఆయన ఉన్న రేంజ్లో మనం లేదు సార్. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం అంటే వస్తుందో ఆశకు కూడా హద్దు ఉండాలి. లేదు. ఆయన ఎక్కడ ఉన్నారు లేదు సార్. ఇప్పుడు ఏమైందంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేని పొజిషన్ కదా. ఆ రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఇస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఏదైనా జరగవచ్చు ఇండస్ట్రీ. ముందు ఫ్యాన్స్ అందరూ నన్ను అర్థం చేసుకొని, మనుషులం పొరపాట్లు చేస్తాం, ఇంటెన్షనల్గా చేస్తే అది కళ్ళు పోయే తప్పిదం అని నేనే చెప్తున్నాను. అంత ధర్మానికి విరుద్ధంగా వెళ్ళే వ్యక్తిని అయితే నేను కాదు. మహేష్ బాబు గారు నా మీద ఎప్పుడు కలిసినా ఆయన చూపే ఆప్యాయతకి, ఆయన చూపించే అభిమానానికి నేను మరొక్క మారు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అండ్ ఫర్గివ్ మీ.